బ్రేకింగ్ చూస్తున్నాం. పోలవరం నల్లమల సాగర్ పైన తెలంగాణ సర్కార్ న్యాయ పోరాటానికి దిగింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పోలవరం బనకచర్ల నల్లమల సాగర్ ప్రాజెక్టు పైన ఏపీ సర్కారు ముందుకు వెళ్లకుండా ఆదేశించాలని అభ్యర్థించింది. ఏపీతో పాటు కేంద్ర సంస్థలను నియంత్రించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. పోలవరం నల్లమల సాగర్ పైన తెలంగాణ సర్కార్ న్యాయ పోరాటానికి దిగింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పోలవరం బనకచర్ల నల్లమల సాగర్ ప్రాజెక్టుపైన ఏపీ సర్కార్ ముందుకు వెళ్లకుండా ఆదేశించాలని అభ్యర్థించింది. ఏపీతో పాటు కేంద్ర సంస్థలను నియంత్రించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, పోలవరం నల్లమల సాగర్పై తెలంగాణ సర్కార్ న్యాయ పోరాటం, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సునీల్? పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పోరాటం జరిగింది. ఇప్పటికే గతంలో అనేక సార్లు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చెప్పినప్పుడు కూడా మొండిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్లడంతోనే ఇక న్యాయస్థానంలోనే ఈ కేసుని తేల్చుకోవాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేస్తుంది. ఈ పిటిషన్ ని సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింగ్ నేతృత్వంలో విచారణ మన తెలంగాణ రాష్ట్ర వాదన కూడా వినిపించే అవకాశం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ చేపట్టినటువంటి పోలవరం బనకచర్ల నల్లమల సాగర్ పై ముందుకెళ్లకుండా ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రాన్ని ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఈ పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం మెన్షన్ చేసింది. దీంతో పాటు పోలవరం విస్తరణ ప్రాజెక్టుల పేరుతో డిపిఆర్ తయారు చేసి టెండర్ల నిర్వహణ, అమలు, అంచనాలు రూపొందించడం లాంటి ప్రక్రియలు కొనసాగకుండా అంటే ముందుకెళ్లకుండా ఈ ప్రాసెస్ మొత్తం కూడా ముందుకెళ్లకుండా ఇప్పటితో దీన్ని ఆపే విధంగా అటు కేంద్రానికి, మరోవైపు కేంద్ర సంస్థలకు, మరోవైపు ఇరిగేషన్ అధికారులకు, మరోవైపు ఏపీ ప్రభుత్వం నిర్దేశించే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఈ పిటిషన్ లో మెన్షన్ చేసింది. బహుశా ఈ రోజు కానీ రేపు, ఈ రోజు మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం మధ్యాహ్నం వరకు వస్తుందా లేదా రేపు ఈ పిటిషన్ బెంచ్ మీదకి వస్తుందా మాత్రం మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశం. మొదటి మీద పోలవరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సంబంధించిన విషయాలపై కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే న్యాయ పోరాటం దిగిందని చెప్పవచ్చు. గతంలో అనేక సార్లు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కుప్పకై తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు మొత్తం కూడా నీళ్లు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తారని ఏదైతే ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారో దానికి సంబంధించిన వివాదానికి తెర తీయాలంటే ఖచ్చితంగా న్యాయ పోరాటం దిగాల్సిన అవసరం ఉందని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ రోజు రిట్ పిటిషన్ కూడా దాఖలు చేస్తుంది. ఈ రిట్ పిటిషన్ పై విచారణ తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో కూడా చూడాల్సి చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్. బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మైలార్దేవల్పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి షాపులకు దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కారు శంషాబాద్ నుంచి సంతోష్ నగర్కు వెళ్తుండగా జరిగింది. ముగ్గురు నిందితులు అరెస్టు కాగా మరో ముగ్గురు పరారులో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మైలార్దేవల్పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి షాపులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కారు శంషాబాద్ నుంచి సంతోష్ నగర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు నిందితులు అరెస్టు కాగా మరో ముగ్గురు పరారులో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్లో అందిస్తారు. పవన్, హైదరాబాద్ మైలార్దేవల్పల్లిలో కారు బీభత్సం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజనగర్ మైలార్దేవల్పల్లిలో యొక్క కారు బీభత్సం సృష్టించింది. అయితే రోడ్డు పైన దుప్పట్లు అమ్ముకుంటున్న ముగ్గురు
వ్యక్తులు పడుకొని ఉండగా ఒక్కసారిగా ఇన్నోవా కారు వాడి పైకి దూసుకెళ్లింది. దీంతో ఒక వ్యక్తి చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా కూడా ఉత్తర సంబంధించిన ప్రదేశ్ కు సంబంధించి ఇక్కడ వీరంతా కూడా బతుకు జీవనం కొనసాగిస్తున్నారు. మరోవైపు చూస్తే ఈ యొక్క ప్రమాదంలో తండ్రి సోదరుడు యొక్క గాయాలు కాగా కుమారుడు దీపక్ మృతి చెందాడు. అయితే తండ్రి ప్రభు మహారాజ్ తో పాటు సోదరుడు సత్యనాథ్ కు తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రి కూడా తరలించారు. అయితే ఈ యొక్క ఘటన మాత్రము తెల్లవారుజామున 5 గంటలకు కూడా చోటు చేసుకుంది. అయితే ఇన్నోవా కారు శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఓవర్ స్పీడ్ తో యొక్క అదుపు తప్పి మరి యొక్క ప్రమాదం కూడా సృష్టించారు. అంతేకాకుండా ఈ కారులో 3 పరారుగా మరో 3 అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న వారందరినీ కూడా విచారిస్తున్నారు. వీరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మద్యం మత్తులో జరిగిందా దీనికి సంబంధించి అనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా మాత్రము దీపక్ అనే ఒక వ్యక్తి చనిపోగా ఇద్దరు మాత్రము ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. వారి పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్లుగా దీనికి సంబంధించి మనకు సమాచారం తెలుస్తుంది. మొత్తానికి మాత్రం 3 అదుపులోకి తీసుకోగా మరొక 3 పరారులో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే పవన్, 3ని అరెస్ట్ చేసిన పోలీసులు ఇంకా 3 పరారులో ఉన్నారు. వాళ్ళ వివరాలు ఏమైనా తెలుసుకున్నారా పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ఏంటి పవన్? అంటే 3ని అదుపులోకి తీసుకున్న దాని తర్వాత విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకా వారి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే ఎవరో అసలు వీరంతా కూడా శంషాబాద్కి ఎందుకు వచ్చారు, సంతోష్ నగర్కి ఎందుకు వెళ్తున్నారని అనే దానిపైన కూడా ఇంకా మనకు కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితులు ఉంది. మొత్తానికి మాత్రము పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక పూర్తి వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కన నిల్చున్న వ్యక్తికి సైతం గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కన నిల్చున్న వ్యక్తికి సైతం గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిబాబు ఫోన్లైన్ అందిస్తారు. సాయిబాబు, కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం, ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన సంఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కృష్ణా జిల్లాలో రహదారిపై రోడ్డు ప్రమాదం, ఇద్దరికి తీవ్రమైన గాయాలు.
అదే విజయవాడ నెప్పలి గ్రామానికి చెందిన మహబూజ్ ఖాన్ ఆసిఫ్ బాషా దేశొక్క వాహనంపై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన మచిలీపట్నం నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత్రయాత్రను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా కేసు నమోదు చేసిన కంచిపాడు పోలీసులు. ఎందుకంటే డివైడర్ దీనికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఈ డివైడర్ లేకపోవడంతో అదుపు తప్పి వేగంగా వస్తున్న మచిలీపట్నం నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో ఇద్దరే కాకుండా పక్కన ఉన్న మనిషి మీద పడుతుందో ముగ్గురికి తీవ్రమైన గాయాలయ్యి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం గాయపడే వారి పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి అయితే పర్లేదు, కానీ ఇద్దరికి మాత్రం కాళ్ళు ఇరిగి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నారు. ఒక అతను మాత్రం సీరియస్ ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అయితే కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? అదుపులో తీసుకుని అతను డ్రంక్ అండ్ డ్రైవ్ లో అదే ముందు తాగాడా లేదా అనే దాని మీద ప్రత్యేకంగా దాని మీద నిర్ధారణ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వేగంగా మచిలీపట్నం నుంచి వస్తుంటే అంటే రోడ్డు దాటే క్రమంలో అంటే ద్విచక్ర వాహనం కూడా తక్కువ ఉండటంతో ఈ గుద్దుకుని వేరే విధంగా అంటే రెండు పల్టీలు కొట్టడంతో పక్కన ఉన్న వాళ్ళు కూడా అవాక్కయ్యి పరుగులు తీయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాయి. తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మూడో విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మూడో విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా కొనసాగుతున్నాయి నిజామాబాద్ జిల్లాలో? థ్యాంక్ యూ చక్ర. ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో కూడా ఎన్నికలు ఉదయం నుంచి కూడా ఇటు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. బాన్సు ఇటు కామారెడ్డి జిల్లా తీసుకొస్తే బాన్సువాడ, బీర్కోల్, నస్రుల్లాబాద్, పిచ్చుకుంద, డోంగ్లీ, మద్నూరు, జుక్కులు, పెద్దగూడెం మండలాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఓటర్లు తమ ఓటర్కు వినియోగించేందుకు కూడా పెద్ద ఎత్తున చూడాల్సిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు మనం నిజామాబాద్ జిల్లాలో నందిపేట బండ ఇటు పోలింగ్ కేంద్రం ఉదయం కూడా పెద్ద ఎత్తున ఒక జాతరల కల్పించినట్లు కూడా ఇక్కడ ఓటర్లు తమ ఓటర్ను వేయించుకేందుకు వస్తున్నారు. దీనిపై మనతో కొంత ఓటర్లు ఉన్నాయి. వీళ్ళని వెలిగిస్తుంది. చెప్పండి, మీరు ఓట్లు వేసారా? ఇలా ఓటు ముందు కన్నా ఇప్పుడు సుమారుగా 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి అంతకు ముందే జనాలు వచ్చేసి పెద్ద ఎత్తున తరలి వచ్చేసి లైన్లో నిలబడడం జరిగింది. యువకులే కానీ వృద్ధులే కానీ చాలా మొగ్గు చూపుతున్నారు. సుమారుగా మేజర్ గ్రామ పంచాయతీ సుమారుగా 10,237 మంది ఓటర్లు ఉంటారు. ఇంతకు ముందు సుమారుగా 70 నుంచి 75% పోయలేదు. ఈ సర్వేని చూస్తుంటే ఇప్పుడు ప్రస్తుతము ఒక 5%, 10% పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు యువకులు అయితే చాలా చైతన్యవంతులైనరు. ఊరుకు మంచి చేసే క్యాండిడేట్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఒక తపన వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఏమని ఆలోచించారంటే ప్రబోధాలకు లొంగకుండా ముందే డిసైడ్ అయిపోయారు. ఎవరికి ఎలా ఓటు, ఎవరికి వేస్తే బాగుపడుతుంది అన్న ఆలోచనతో కూడా చాలా మంది ఆలోచించారు.
తండాలుగా తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రజెంట్ చూసినా కానీ ప్రతి వార్డు లోపల ఒక్కొక్క దగ్గర 100 నుంచి 150 మంది వెయిటింగ్ లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ గా. ఇంకా ఇప్పటి వరకు సుమారుగా నేను అక్కడ ఒక వారిలో కలిసి అడిగింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 15% వరకు పోలైనట్టుగా వివరాలు తెలుసుకున్నాం మేము. మొత్తానికి ఇది మేజర్ గ్రామ పంచాయతీ. వచ్చే రానున్న రోజుల్లో కూడా ఇప్పుడే ప్రజెంట్ ఈ ఎలక్షన్ కే మున్సిపల్ అయ్యేది, కొన్ని గవర్నమెంట్ చేంజ్ అయింది, వారి కారణాల వల్ల కాలేకపోయింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మున్సిపల్ గా అవుతుందని మేము భావిస్తున్నాము. ప్రజలకు చాలా ఎక్కువ మొత్తంలో ఈ ఓటు పైన ఆసక్తి చూపుతున్నారు, తండోపతండాలుగా వస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా ఉదయం వస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే 142 పంచాయతీలకు గాను 120 వార్డు వార్డులకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 482 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 812 మంది పోలీస్ సిబ్బంది కూడా ఈ రోజు విధుల్లో పాల్గొనున్నారు. అయితే దీనికి సంబంధించి 37 రూట్ మ్యాప్లతో పాటు 8 మొబైల్ పార్టీలతో పాటు 8 స్టేటింగ్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసి 3 స్పెషల్ టెస్టింగ్ అలాగే స్పెషల్ ఫోర్సులు కూడా ఏర్పాటు చేసి ముఖ్యంగా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో గుర్తించినటువంటి పోలీసులు కూడా అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా తండాలుగా అన్నట్లుగా ఇటు ఓటర్లు తమ ఓటకు ఇచ్చేందుకు పొద్దు ఉదయం నుంచి కూడా వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఒకటి తర్వాత కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇటు వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం ఉంది. ఎవరైతే వృద్ధులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో వారికి స్పెషల్ ఇటు అక్కడ పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు కూడా ఇటు అక్కడ వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పి మొత్తం మీద చూసుకున్నట్టే నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. నవీన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉండనుండడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపు ఉండనుంది? మరి ప్రధానంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 తర్వాత లంచ్ తర్వాత కూడా ఇక్కడనే అదే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు అన్ని భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు సాగకుండా ఉండేందుకు స్పెషల్ పార్టీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించినటువంటి పోలీసు అధికారులు అక్కడ ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 3వ విడతలో 462 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 5.21 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకుంది. ఇప్పుడు 3వ దశ ఎన్నికలు ప్రారంభమైనాయి. ఇప్పుడే ఒక గంట నుంచి ఇప్పుడు ప్రారంభమైనాయి. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 462 గ్రామ పంచాయతీలకు గాను ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. 5,21,000 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలకు వస్తే 5 మండలాలు ఉన్నాయి. ఈరోజు ఎలక్షన్ జరుగుతున్న 5 మండలాలకు బోత్ గురత్నూర్, బజారత్నూర్, నెర్రిగొండ, సోనాల మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 121 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. 1,220 వార్డు మెంబర్లకు గాను ఈరోజు ఎన్నికలు ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్నాయి. ఇక నిర్మల్ జిల్లాకు వస్తే 5 మండలాల్లో బైన్సా, ముదోల్, కుబీర్, తాంసీ, బాసర్ గ్రామాలకు ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 133 గ్రామ పంచాయతీలకు గాను 9 ఏకగ్రీవం కావడంతో 121 గ్రామ పంచాయతీలకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఇక వార్డు మెంబర్లకు వస్తే 1126 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగవలసి ఉండగా ఇందులో 333 వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడంతో 793 వార్డు సభ్యులకు ఎన్నిక జరుగుతున్నాయి. అయితే ఈ ఎలక్షన్లో నిర్మల్ జిల్లాలో 1,50,593 ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇందులో మహిళలు అధికంగా ఉన్నారు. 77,502 మహిళలు ఉన్నారు. 73,085 పురుషులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
7 గంటల నుంచి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు తర్వాత లంచ్ తర్వాత 2 నుంచి ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ వార్డు మెంబర్ సభ్యులను ఎన్నిక నిర్వహిస్తారు, కౌంటింగ్ నిర్వహిస్తారు. వార్డు మెంబర్ల తర్వాత సర్పంచ్ నిర్వహిస్తారు. వార్డు మెంబర్లకు తెల్లటి స్లిప్ ఉంటుంది, సర్పంచ్లకు పింక్ స్లిప్ ఉంటుంది. అయితే ఈ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు తేడా ఏంటంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్లో ఒకటే మాత్రం ఈవీఎం ఉంటుంది. కానీ ఇక్కడ వార్డు సభ్యులుగా ఒక్కొక్కళ్ళని డివైడ్ చేసి ఇస్తుంటారు. అంటే ఉదాహరణకు 1000 మంది గ్రామ పంచాయతీ ఓటకు ఉన్న వాళ్ళను దానిలో 10 వార్డుగా డివైడ్ చేస్తారు. 10 వార్డుగా డివైడ్ చేసి ఎన్నికలు వార్డు సభ్యులుగా నిర్వహిస్తుంటారు. ఇక్కడ బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. ఫస్ట్ తెల్లటి కౌంటింగ్ చేసినాక వార్డు సభ్యులు కౌంటింగ్ చేసిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికలు జరిగిన తర్వాత అప్పుడు సిబ్బంది బయటకు వస్తుంటారు. బిఎన్ఎస్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు ఉన్నాయంటే 140 నిషేధాజ్ఞలు, నలుగురు అంతకంటే ఎక్కువ మంది ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి నిబంధన ఉన్నది. గతంలో ఫస్ట్ విడత 2వ విడతలో ఈ ఆదిలాబాద్ జిల్లాలో 27 కేసులు నమోదైనాయి. మా వాళ్ళ లోపల ఒక 50 మంది మీద కేసులు నమోదైనాయి. 27 కేసులలో 50 మంది వరకు ఇక్కడ కేసులు నమోదు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్ గెలిచిన తర్వాత వాళ్ళు ఊరేగింపులు కానీ ర్యాలీలు కానీ టపాసులు కానీ ముట్టించదని చెప్పేసి ఇక్కడ రూల్స్ అయితే ఎన్నికల రూల్ ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ సంస్థాత్మకమైన ప్రదేశాలన్నింటినీ సెలెక్షన్ చేసుకొని ఎక్కువ భద్రతా సిబ్బంది పెట్టి ఇక్కడ అయితే మనకు పరిస్థితి ఉంది. ఎన్నికలు మాత్రం ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా జరుగుతుందని మనకు తెలుసు. ఇప్పుడు 7 గంటలకు చలి ఉన్నది కాబట్టి తర్వాత 9 నుంచి 1 వరకు ఎక్కువ ఓటు అవకాశం ఉన్నదని మనకు తెలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ నుండి. మంచిర్యాల జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 3వ విడత ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. జైపూర్ మండలం ఇంధరంలో పోలింగ్ కేంద్రాన్ని డీసీపీ పరిశీలించారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్న డీసీపీ భాస్కర్ తోటి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మంచిర్యాల జిల్లాలో 3వ విడతలో జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రాలను మంచిర్యాల డీసీపీ సందర్శించి కూడా అక్కడ ఉన్నటువంటి సరళి పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మన దగ్గర మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, ఎక్కడెక్కడ విజిట్ చేసి ఎట్లా జరుగుతుంది ఓటింగ్? ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో 3వ ఫేజ్లో 5 మండలాల్లో 102 గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్ జరుగుతుంది. దీనికి పూర్తి బందోబస్తు పెట్టినాము. 7 గంటలకే షార్ప్గా పబ్లిక్ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ లేవు. ఈ పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ స్టేషన్కు లొకేషన్ బందోబస్తు అండ్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు క్యూఆర్టీస్ తోటి కంప్లీట్ ఫుల్ ప్రూఫ్ బందోబస్తు పెట్టినాము. ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏమిటంటే 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది కాబట్టి మీరు వచ్చి మీ యొక్క అమూల్యమైన రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఎలక్షన్ చాలా ప్రశాంతంగా ప్రారంభమైంది. సార్, అంటే వాస్తవంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో సెకండ్ దఫాలో కూడా అక్కడెక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. అంటే ఇప్పుడు కూడా 3వ విడత జరుగుతున్న సందర్భంలో ఎక్కడ అటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేసిన సమస్యాత్మక కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇప్పుడు మనకు మంచిర్యాల జిల్లాలో 2 విడతల్లో ఎలక్షన్ కంప్లీట్ అయింది పీస్ఫుల్గా, ఎక్కడ సింగిల్ ఇన్సిడెంట్ లేకుండా. సేమ్ అదేవిధంగా 3వ విడతలో కూడా కొన్ని సమస్యాత్మక గ్రామాలు 20 సమస్యాత్మక గ్రామాలను గుర్తించడం జరిగింది. దానికి ప్రత్యేకమైన కార్యాచరణ, ప్రత్యేకమైన వ్యూహము, ప్రత్యేకమైన బందోబస్తు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా యొక్క అధికారులందరూ ప్రతి సమస్యాత్మకంగా ఉన్న దగ్గర ఒక సీనియర్ ఆఫీసర్, ఎస్ఐ ర్యాంక్ ఆఫీసరు, సిఐ ర్యాంక్ ఆఫీసర్ను కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ 3rd ఫేజ్ కూడా చాలా పీస్ఫుల్గా అవుతుంది. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలి, 100% పోలింగ్ కావాలని కోరుకుంటున్నాం. సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో కూడా ఏదైతే ఎన్నికలు అయిన తర్వాత ఓటింగ్ తర్వాత కూడా చాలా గొడవలు అవుతున్నాయి, దాడులు కూడా జరుగుతున్నాయి. అటువంటి మన దగ్గర ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు పోల్ తర్వాత ఎలక్షన్ రిజల్ట్ అయిపోయిన తర్వాత కూడా మేము పోలీస్ పికెటింగ్స్, పెట్రోలింగ్స్ ప్రాపర్ ప్లాన్ చేస్తున్నాము. దానికి రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగానే మొదటి 2 దాంట్లో కూడా ఎలాంటి పోల్ వైలెన్స్ లేకుండానే పెట్రోలింగ్ ప్రాపర్గా చేసినాము. ఈ 3rd విడత కూడా పూర్తి బందోబస్తు ఉంది, రిజర్వ్ ఫోర్స్ ఉన్నది, పెట్రోలింగ్, పికెట్స్ ఆ సందర్భానుసారంగా మేము డిప్లాయ్ చేస్తాం. ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ చివరిగా? రాజ్యాంగం కల్పించిన హక్కు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిపుణులు ఇచ్చిన సార్వజనిక ఓటు హక్కును
మీ యొక్క గ్రామ భవిష్యత్తు కోసము రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య ప్రక్రియలో అందరూ పాల్గొనాలి, 100% ఓటు హక్కులు వినియోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇదైతే మంచిర్యాల డీసీపీ తెలుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసామని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ప్రజలు కూడా తమ ఓటు హక్కునైతే స్వచ్ఛందంగా వినియోగించి ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా కూడా తమ ఓటు హక్కు అయితే వినియోగించుకోవాలని అయితే డీసీపీ మంచిర్యాల తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజు న్యూస్, మంచిర్యాల జిల్లా. హైదరాబాద్ చందానగర్లో విషాదం చోటు చేసుకుంది. 4వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 9 ఏళ్ల ప్రశాంత్ స్కూల్ ఐడి కార్డు ట్యాగ్ తోటి బాత్రూంలో ఊరేసుకున్నాడు. రాజేంద్ర నగర్ రెడ్డి నగర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ప్రశాంత్ మృతిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ చందానగర్లో విషాదం చోటు చేసుకుంది. 4వ తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 9 ఏళ్ల ప్రశాంత్ స్కూల్ ఐడి కార్డు ట్యాగ్ తోటి బాత్రూంలో ఊరేసుకున్నాడు. రాజేందర్ రెడ్డి నగర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ప్రశాంత్ మృతిపైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.